ఆర్టీసీలో సమ్మె చేస్తే కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని అన్నారు సీఎం కేసీఆర్. కార్మికులు సహకరిస్తేనే సంస్థను ముందుకు తీసుకెళ్లొచ్చని అన్నారు. రేపు జరగనున్న మీటింగ్ ఎజెండాపై ఆర్టీసీ చైర్మన్, ఎండీ, కమిషనర్తో డిస్కస్ చేశారు సీఎం. ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీసు ఇవ్వడంతో సమస్యలపై నజరు పెట్టింది ప్రభుత్వం. సంస్థ నష్టాలకు కారణాలు తెలుసుకునే పనిలో పడింది. రేపు ఆర్టీసీ ఉన్నత అధికారులతో సమావేశం కానున్నారు సీఎం కేసీఆర్. దీనికి ముందుగా ఇవాళ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎండీ రమణారావు, కమిషనర్ సందీప్ సుల్తానియాతో క్యాంప్ ఆఫీసులో రివ్యూ చేశారు సీఎం. సంస్థకు లాభాలు వచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రేపటి మీటింగ్ కు ఆర్టీసీ అధికారులతో పాటు గుర్తింపు పొందిన కార్మిక యూనియన్ నేతలు కూడా హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు. రాష్ట్రంలో 10,429 బస్సులున్నాయి. 56,125 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. ఆర్టీసీకి రోజు 9.5 కోట్ల ఆదాయం వస్తోంది. స్టేట్లో 95 బస్ డిపోలున్నాయి. ఈ ఏడాది ఆర్టీసీకి 701 కోట్ల నష్టం వచ్చింది. రాష్ట్రంలో 4 డిపోలే లాభాల్లో నడుస్తున్నాయి. మిగతావన్నీ నష్టాలు తెచ్చేవే. ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ అధికారులతో సమీక్ష జరుపుతున్నారు. మరి తెలంగాణ ప్రజలు కానీ ఆర్టీసీ కార్మికులు కానీ ఒక ఆర్టీసీ ఒక ఉన్నతికి ఉపయోగపడే విధంగా జరుగుతుందని మేము భావిస్తున్నాం. యూనియన్గా ఏదైతే ఆర్టీసీలో మరి లోటుపాట్లు కావచ్చు, ఎక్కడైతే లాసెస్ అవుతున్నారో లాసెస్ పైన కూడా ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టడం అది ఒక మంచి సువర్ణ అవకాశం ఆర్టీసీ బాగుపడడానికి. కార్మికులకు సంబంధించిన బకాయిల పైన ఒక నిర్దిష్టమైన హామీ వస్తుందని మేము భావిస్తున్నాం. ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు ఇప్పటికే కొన్ని ప్లాన్స్ రెడీ చేశారు అధికారులు. కొన్ని బస్టాండ్లు ఆధునీకరిస్తున్నారు. ఆర్టీసీ ప్లేస్లను కమర్షియల్ గా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మినీ థియేటర్స్ ప్రపోజల్స్, బస్టాండ్లలో షాపింగ్ మాల్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాలన్నీ కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లనున్నారు అధికారులు. ఏపీలో రాష్ట్ర బస్సుల్ని తిప్పే అంశాన్ని సీఎం పరిశీలించాలని అంటున్నారు కార్మిక నేతలు. ప్రధానంగా ఆర్టీసీలో డిపో మేనేజర్ స్థాయి నుంచి పై అధికారుల వరకు ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్లందరినీ పిలవడం జరిగింది. దానికి సంబంధించిన ఎప్పటికప్పుడు నివేదికలు స్పష్టంగా తీసుకొని రావడం జరిగింది. మరి ఈ నివేదికలను ఆధారంగా చేసుకొని ఆర్టీసీ అభివృద్ధి కోసం ఏం చేయాలనేది రేపు ప్రధానంగా చర్చ జరగనున్నది. అంతర్రాష్ట్ర సర్వీసుల ఒప్పందం జరగకపోవడము, అద్దె బస్సుల మూలంగా జరిగే నష్టము, ప్లస్ అధిక వడ్డీల కారణంగా అప్పులతో కూరుకుపోతున్న ఈ సంస్థకు సంబంధించి ప్రధానంగా నేషనల్ మజ్దూర్ యూనియన్గా మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. డీజిల్ ట్యాక్స్ తగ్గిస్తే ఆర్టీసీ మరింత బాగుపడుతుందని అంటున్నారు కార్మికులు. ఆర్టీసీ పట్ల ఒక ఉన్నత స్థాయిలో సమీక్ష జరగడం అనేది ఆహ్వానించదగ్గదు. ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయనేది పెద్ద ఎత్తున చర్చ చేస్తున్నారు. కానీ ఈ నష్టాలు రావడానికి కారణంలో కూడా రూరల్ ఏరియాలో తిప్పుతున్న బస్సులు, ఇతర టాక్సేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవాళ డీజిల్ రేటు నిన్న రాత్రి ₹1.26 పెరిగింది. మళ్ళీ 33 కోట్ల సంవత్సరానికి ఆర్థిక భారం పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నియంత్రించగలిగదు, లేదా ఇవాళ ఆర్టీసీ యాజమాన్యం చేయలేదు, కార్మికులు చేయలేదు. మరి ఈ భారాన్ని ఎవరు మోయాలి? అందుకని ఈ భారాన్ని తగ్గించడం కోసం ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? టాక్సేషన్ సిస్టాన్ని తగ్గిస్తుందా, తను పెంచిన వ్యాట్ని తగ్గిస్తుందా లేదా, ఇట్లాంటి వాటి అన్నింటి మీద కూడా చర్చ చేసి తను కూడా ముందుకు రావాలి. ఆర్టీసీ సంస్థ రక్షణకు సమావేశంలో సీఎం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు కార్మికులు.